ఈ స్టోరీ పూర్తిగా అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి. మతిస్థిమితం సరిగా లేని ఒక చిన్న అమ్మాయి శ్మశానంలో సమాధుల మీద ఆడుకుంటూ అక్కడే పడుకుంటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ అమ్మ భయపడి కాలభైరవ స్వామి అనే మాంత్రికుడికి చూపిస్తుంది. అయితే ఆ మాంత్రికుడు పాపకు దెయ్యం పట్టిందని ఆ దెయ్యాన్ని వదిలించడం కోసం కొరడాతో ఆ పాపను ఇష్టం వచ్చినట్టు కొడతాడు. దెబ్బలు తట్టుకోలేక ఆ పాప చనిపోతుంది. తన ఇంట్లో పనిచేసే వాళ్ళ తల్లి ద్వారా ఆ విషయం తెలుసుకున్న నైనా తన మిగతా ముగ్గురు ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి నకిలీ బాబాల నిజస్వరూపం బయట పెడుతూ ఉంటారు. వినయ్, కళ్యాణ్, అపర్ణ, నైనా వీళ్ళు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఏ పనైనా వీళ్ళు కలిసే చేస్తారు. కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి నైనా అంటే ఎంతో ఇష్టం, కానీ ఆ విషయం తనకి చెప్పడు. ఇక వినయ్ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా వాళ్ళతో గొడవపడి మరి ఇంటి నుంచి బయటకు వచ్చి అపర్ణను పెళ్లి చేసుకుంటాడు. తను ఇప్పుడు ప్రెగ్నెంట్. అయితే దొంగ సన్యాసులను ఎక్స్పోజ్ చేస్తున్న వీళ్ళు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో ఉన్న ఆదిదేవ్ గురించి తెలుసుకుంటారు. అతను ఒకప్పుడు అమెరికాలో ఒక పెద్ద న్యూరో సర్జన్. తన భార్య సైకాలజికల్ ప్రాబ్లమ్ తో ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఆదిదేవ్ చేసిన టార్చర్ కి ఆమె చనిపోయి ఉంటుందని, అలాంటి వాళ్ళను అస్సలు వదలకూడదని వినయ్ అంటే కళ్యాణ్, నైనా ఓకే అన్న అపర్ణ మాత్రం వద్దు, నాకెందుకో భయంగా ఉంది అంటుంది. కానీ వీళ్ళు ముగ్గురు పట్టుపట్టడంతో తప్పని పరిస్థితుల్లో వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అయితే బయలుదేరే ముందు కారెక్తూ వినయ్ మళ్ళీ ఒకసారి ఆలోచించు అంటే, అదే మన పాపకి జరిగితే నువ్వు ఇలానే అంటావా అంటే అపర్ణ కోపంతో వినయ్ని చెంప మీద కొడుతుంది. నలుగురు చాలా దూరం కారులో ప్రయాణిస్తున్న వినయ్ మాత్రం అపర్ణ కొట్టిందన్న కోపంతో మూడీగా ఉంటాడు. వినయ్ కోపం పోగొట్టాలన్న ఆలోచనతో నైనా వాటర్ బాటిల్ తో వినయ్ మీద వాటర్ చల్లుతూ ఉంటుంది. అదే టైంకి పుణ్యవతి తన భర్త కొడుకుతో కలిసి బైక్ పై పెళ్లికి వెళ్తూ ఉంటారు. గజిబిజిగా ఎదురుగా వస్తున్న కారుని తప్పించే ప్రయత్నంలో బైక్ రోడ్డు పక్కన గోడను గుద్ది ఆగుతుంది. ఈ ప్రమాదంలో పుణ్యవతి లోయలాంటి ప్రాంతంలో పడి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటుంది. అదే సమయానికి తన పాప వింత ప్రవర్తనని ఆదిదేవ్ బాబాకి చూపించడానికి వెళ్తున్న ఒక గూడెం మనిషి ఆ ప్రమాదాన్ని చూసి ఆమెను రక్షించడానికి దగ్గరికి వెళ్తాడు. కానీ పుణ్యవతి అతని కళ్ళలోకి చూస్తూ చనిపోతుంది. అక్కడ యాక్సిడెంట్ జరిగిందన్న విషయం కారులో ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాత్రం ఆదిదేవ్ బాబా ఆశ్రమానికి వెళ్లి దూరం నుంచి అతన్ని చూస్తూ ఉంటారు. ఆదిదేవ్ తన దగ్గరికి వచ్చిన వాళ్ళ చేత ఒక పెద్ద అన్నం ముద్దను కొరికించి దాని ద్వారా వాళ్ళకున్న రోగం తెలుసుకుని న్యాయం చేస్తూ ఉంటాడు. గూడెం నుంచి తన పాపను వైద్యం కోసం తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న అతను ఈ నలుగురిని చూసి కోపంతో వాళ్ళ మీదకు వెళ్తాడు. కానీ ఆదిదేవ్ అతన్ని అదుపు చేసి, అసలు ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే, మేము వచ్చింది నీకోసమే. ఎంతో పెద్ద చదువుకుని ఇలాంటి అమాయక ప్రజల్ని మోసం చేయడానికి నీకు సిగ్గు లేదా అంటే, నరనరాల్లో ఏదో ప్రవహిస్తున్నట్టు, నిప్పుల కొలువులో నీ శరీరం కాలుతున్నట్టు, కొన్ని వందల విష సర్పాలు నీ శరీరాన్ని ఒక్కసారిగా కాటేస్తున్నట్టు, భరించలేని హోరుగాలి మెదడులో సుడులు తిరుగుతుంటే రాత్రేదో పగలేదో అర్థం కాక, నీరుకు నిప్పుకి భయపడి మనిషికి జంతువుకి తేడా తెలియక భూమి ఆకాశం సరిహద్దులు చెదిరిపోయి ఆ సమస్య ఏంటో ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాక ఉన్మత స్థితిలో నా దగ్గరికి వస్తున్న వారికి నేను చేస్తున్న వైద్యం ఇది అని ఆదిదేవ్ అంటాడు. దానికి వాళ్ళు, అసలు దెయ్యాలే లేవు, నీలాంటి వాళ్ళు స్వార్థంతో దెయ్యాలు పిశాచాలు ఉన్నాయంటూ మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తున్నారు. అంటే అసలు దెయ్యాలే లేవని మీరు అంటున్నారు, ఉన్నాయని నేను అంటున్నాను. 3 రోజుల్లో మీకు ఆత్మలను పరిచయం చేస్తాను అంటే, సరే ఒకవేళ ఆత్మలు నిజంగా ఉంటే నువ్వు చెప్పినట్టు చేసి తప్పైందని చెప్పి చెంపలేసుకుంటామంటారు వాళ్ళు. ఒకవేళ ఆత్మలు లేకపోతే మీరు చెప్పినట్టు చేసి మీ కాళ్ళు పట్టుకుంటానని ఆదిదేవ్ అంటాడు. తర్వాత రోజు వాళ్ళను ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఒక పాడుపడిన ఇంటి దగ్గరకు తీసుకువెళ్లి, మనుషుల్లాగే కొన్ని స్థలాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి, తర్వాత అది ఆత్మలకి నిలయంగా మారతాయి. ఇది అలాంటిదే. ఈ ఇంటిని కట్టే సమయంలో మేస్త్రి తన దగ్గర పనిచేసే 2 పని వాళ్ళని చంపేసి తాను చనిపోయాడు. ఎన్నో అరిష్టాల తర్వాత ఈ ఇల్లు పూర్తయింది. గృహప్రవేశం రోజు పెద్ద ఫంక్షన్ హ్యాపీగా జరిగిపోయిన ఆ రోజు రాత్రి ఏమైందో తెలియదు కానీ తన కుటుంబాన్ని మొత్తాన్ని చంపేసి తాను చనిపోయాడు. మనుషులు చనిపోయినా ఒకటికి ఈ ప్రదేశంపై ఆశలు చావలేదు. ఈ ఇంటిని కొని ఒక రిసార్ట్ లా మారుద్దాం అనుకున్నాడు. దీని మీద జనాల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలని తానే ముందుగా కుటుంబంతో కలిసి 10 రోజులు ఈ ఇంట్లో గడపడానికి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు కానీ 2 రోజుల తర్వాత తన భార్య పిల్లల్ని చంపేసి తాను ఈ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. వీటన్నిటిని చూస్తే ఎన్నో ఏళ్లుగా ఈ ప్రదేశాన్ని అంటిపెట్టుకుని ఉన్న ప్రేతాత్మలు ఈ స్థలాన్ని తమ హక్కుగా భావిస్తున్నాయి. ఈ ప్రదేశంలోకి మనుషులు రాకను అవి అంగీకరించలేకపోతున్నాయి. ఇన్నాళ్ళ తర్వాత అవన్నీ ట్రాష్ అని నమ్మే మీరొచ్చారు. మీరు గనక 3 రోజులు ఈ ఇంట్లో గడిపి ఇక్కడ ఏ ఆత్మలు లేవని నిరూపించగలిగితే నేను ఇంతకాలం నమ్మిన సిద్ధాంతాన్ని తప్పని ఒప్పుకుని మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా అంటే వాళ్ళు అవును అంటారు. ఈ ఇంట్లో ఉన్న ఆత్మలతో మీకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఈ ప్రదేశాన్ని అష్ట దిగ్బంధనం చేసి ముగ్గులు వేస్తాను. మీరెవరు కూడా ఈ 3 రోజులు అయ్యే వరకు ఈ ప్రదేశాన్ని దాటి బయటకు వెళ్ళకండి అని చెప్పి వెళ్తాడు ఆదిదేవ్. ఆ పాడుపడిన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అపర్ణకి ఎవరినో చంపుతున్నట్టు, మేడ మీద నుంచి ఒకడు దూకి చచ్చినట్టు, మరొకరు ఉరివేసుకున్నట్టు తన కళ్ళ ముందు ఏవేవో జరుగుతుంటే అపర్ణ భయపడి వినయ్ని పిలుస్తుంది. దానికి వినయ్, ఇక్కడ ఏం లేదు, ఆ సన్యాసి భయపెట్టి వెళ్ళటం వల్ల నీకు అలా అనిపిస్తుంది అంటాడు. కానీ కాదు వినయ్, ఇక్కడ స్మెల్ కూడా ఏదో స్కిన్ కాలినట్టు ఉంది, వద్దు వినయ్ వెళ్ళిపోదాము అంటే తనకు నచ్చ చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు. తర్వాత రోజు నైనా ఆ ఇంటి ప్రదేశం నుంచి
బయటకు వచ్చి నిలబడుతుంది. అక్కడికి వచ్చిన కళ్యాణ్ ఎందుకు బయటకు వచ్చావు అంటే వస్తే ఏమవుతుందో చూడడానికి అంటుంది నైనా. ఇంతలో ఒక గబ్బిలం వీళ్ళ మీదకు అటాక్ చేయడానికి రావడంతో దాని నుంచి తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళిపోతారు. అపర్ణకు వచ్చిన స్కిన్ కాలిన్ స్మెల్ ఈసారి వీళ్ళకు కూడా రావడంతో ఇల్లంతా వెతికితే ఒక చిన్న గదిలో పొగ వస్తూ ఒక నిప్పుల కుంపటి కనిపిస్తుంది. దీంతో వాళ్ళందరూ బయటకు వచ్చి ఆదిదేవుని నిలదీస్తారు. కానీ తను మాత్రం అది స్వచ్ఛమైన సాంబ్రాణి పొగ అంటాడు. నువ్వు ఈ ముగ్గులు ఆ పొగ తీసేస్తేనే మేము ఆ ఇంట్లోకి వెళ్తామనడంతో ఆదిదేవ్ అవి తీసేస్తాడు. తర్వాత రోజు వీళ్ళు నలుగురు బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన ఒక చిన్న మేకపిల్లని ముద్దు పెట్టుకుంటుంది నాయన. తర్వాత ఆ మేకపిల్ల కోపంతో కొండ మీద నుంచి దూకి చనిపోతుంది. ఇది చూసిన అపర్ణ వణికిపోతూ ఇంటికి వెళ్తుంది. కళ్యాణ్ నైనా కూడా తనతో పాటు వెళ్ళిన వినయ్ అక్కడే ఉంటాడు. అప్పుడే వినయ్ మీద కుక్క అటాక్ చేస్తుంది. కానీ వినయ్ ఏదోలా తప్పించుకుని రాత్రికి ఇంటికి వస్తాడు. వినయ్ కోసం కంగారుగా ఎదురు చూస్తున్న అపర్ణ వినయ్ రాగానే నడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటుంది. దానికి నైనా వద్దు అంటే అసలు నువ్వు మా నైనావేనా లేక దెయ్యానువా? ఇక్కడ ఇంత జరుగుతుంటే వెళ్ళొద్దు అంటావేంటి? సరే మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్ళిపోతాను అంటూ డోర్ తీయడానికి వెళ్తే ఏదో గంటేసినట్టు అపర్ణ కింద పడిపోతుంది. తర్వాత డోర్ పగలగొట్టి ఆశ్రమం దగ్గర వీళ్ళ మీద అటాక్ చేసిన ఆ గూడెం మనిషి వస్తాడు. తనతో పోరాడుతుండగా ఆదిదేవ్ వచ్చి తన నుదుటి మీద విభూది రాసి అతన్ని అదుపు చేస్తాడు. అయితే ఆ గూడెం వాడు మా మీద ఎందుకు వస్తున్నాడు అంటే దానికి ఆదిదేవ్ అతను కాదు ఆమె, మీరు అనుకోకుండా చేసిన యాక్సిడెంట్ లో చనిపోయిన పుణ్యవతి ఆత్మ తనలో ఉంది అంటాడు. మళ్ళీ ఇదొక కట్టు కదా అని చెప్పి ఆదిదేవుని తిట్టి మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్తారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆదిదేవ్ తన శిష్యులతో కలిసి 4 గొయ్యలు తీసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరికి సంబంధించిన వస్తువులతో పాటు ఒక మంత్రించిన బొమ్మను కూడా దాంట్లో వేస్తూ పూడ్చిపెడుతూ ఉంటాడు. మరోపక్క బెడ్ మీద వినయ్తో పాటు పడుకున్న అపర్ణకి మళ్ళీ స్కిన్ కాలిన్ స్మెల్ వస్తుంటే తన రూమ్ లో నుంచి బయటకు వచ్చి చూస్తుంది. కానీ స్మెల్ వచ్చేది బయట నుంచి కాదు తన రూమ్ లో నుంచి అని తెలుసుకుని మెల్లగా తన రూమ్ దగ్గరికి వెళ్తుంది. బెడ్ మీద వినయ్ పక్కన సగం కాలిన తన రూపాన్ని చూసి భయంతో కేకలు వేస్తుంది. కానీ అదే టైంలో అపర్ణని ఏదో లాక్కు వెళ్ళిపోతుంది. తనను కాపాడడానికి వెళ్లిన వినయ్ని కూడా ఒక ఆత్మ లాక్కును వెళ్ళిపోతుంది. ఇది చూసిన కళ్యాణ్ భయంతో బయటకు పరిగెడుతుంటే గోడ పక్కన 2 పిల్లలు తన తల్లిని ఇంటికి రా అమ్మా అంటూ ఉంటారు. కానీ అక్కడి నుంచి ఆమెకు తల లేకపోవడంతో కళ్యాణ్కి ఇంకా భయం వేసి పరిగెడతాడు. తన వెనుక నైనా కూడా పరిగెడుతుంది. కళ్యాణ్ ఒక పెద్ద చెరువు దగ్గర ఆగి భయపడుతూ నైనా ఇక్కడ నిజంగానే ఏదో ఉంది, అదే అపర్ణని వినయ్ని లాక్కుని వెళ్ళింది అంటే నైనా వినకుండా మళ్ళీ అదే బిల్డింగ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఈ లోపు మరో ఆత్మ కళ్యాణ్ని చెరువులోకి లాక్కెళ్తుంది. అది చూసి నైనా పెద్దగా అరవడంతో ఆదిదేవ్ అక్కడికి వచ్చి మంత్రించిన విభూతి ఆ చెరువులో చల్తాడు. కాపాడమంటే విభూతి చల్తావేంట్రా సన్యాసి అంటుంది నైనా. దానికి ఆదిదేవ్ తాను ఎప్పుడో చనిపోయాడు, తానే కాదు నీ 2 ఫ్రెండ్స్, ఆఖరికి నువ్వు కూడా 3 రోజుల క్రితం జరిగిన కార్ యాక్సిడెంట్ లో ఒక బైక్ ని తప్పించిపోయి లోయలో పడి అక్కడికక్కడే చనిపోయారు. మీరు మా ఆశ్రమానికి వచ్చినప్పుడే నాకు ఆ విషయం తెలుసు. అందుకే 3 రోజులు ఆ ఇంట్లో ఉంటే మీకే ఆ విషయం తెలుస్తుందని మిమ్మల్ని అక్కడికి పంపాను. నిజానికి ఆ ఇంట్లో ఏ ఆత్మలు లేవు అంటే నైనా అక్కడ జరిగిన విషయాలన్నీ తలుచుకుని తమ ఆత్మలే తమకు కనిపించాయన్న సంగతిని తెలుసుకుంటుంది. చివరిగా ఆదిదేవ్ చెప్పే మాట, మరణాన్ని మనం అంగీకరించినప్పుడు మృత్యువు మనల్ని వేటాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే ప్రశాంతంగా వెళ్ళిపోతే అదే మృత్యువు దేవదూతలా మారి మనల్ని తీసుకుని వెళ్తుందని శుభం భూయా అంటూ విభూతి చల్లుతాడు. ఇదే ఈ ఈసా సినిమా పూర్తి కథ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.